ఈరోజు ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్టర్స్ అసోసియేషన్ ఏఐసిడి ముంబై ఆఫీస్ కాల్ ఇచ్చాను. ఆల్ ఇండియా బంద్ ఆన్ 20th వెడ్నెస్డే. ఈ కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్స్పెక్ట్ పైన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అవర్ లోకల్ అసోసియేషన్ హ్యాబిట్స్ వీఆర్ మేము అది చెప్తున్నాం కి మొత్తం పబ్లిక్ కూడా ఈరోజు వెడ్నెస్డే రోజు బంద్ చేయాలి అంటే కోఆపరేట్ చేయాలి. ఎమర్జెన్సీ మెడిసిన్ కోసం మొత్తం ప్లానింగ్ చేసాం. తర్వాత ఇది స్పెషల్లీ మాకు టు స్టాప్ ఆన్లైన్ సేల్స్ ఆఫ్ మెడిసిన్స్. తర్వాత 817 జిఎస్ఆర్ 220 జిఎస్ఆర్ విత్డ్రా చేస్తానంటే మా ప్రథమ అది డిమాండ్ ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. అదే స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పాను, మీరు కూడా ప్రజెంటేషన్ చేయండి. ఎంపీస్, ఎమ్మెల్యేస్, రాజ్యసభ మెంబర్స్, మినిస్టర్స్కి కూడా చెప్పాను. ఆల్రెడీ రిప్రజెంటేషన్ పంపాను. తర్వాత పర్సనల్లీ కూడా ఇచ్చాను. దే ఆర్ ఆల్ చెప్పాను అంటే కోఆపరేట్ చేస్తాను. ఇది కరెక్టే ఉన్నది. అది హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్ కోసం స్పెషల్లీ ఉన్నది. పబ్లిక్ హెల్త్ పాడవుతుంది. అందుకోసము ఈ స్ట్రైక్ ప్లాన్ చేశాను. గవర్నమెంట్ కొంచెం అది జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అదర్వైజ్ లేకుంటే రేపు ఇది చాలా ప్రాబ్లం, క్యాన్సర్ లేక పని అయిపోతుంది అండ్ పబ్లిక్ హెల్త్ చాలా బాగుంటుంది. తర్వాత రిటైల్ కెమిస్ట్ నుంచి రిటైల్ కెమిస్ట్ 50 yearsతో సేవ చేస్తూనే ఉంటుంది. ఆయన పబ్లిక్ కూడా ఆయన లైవ్వుడ్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఫ్యామిలీస్ కూడా ప్రాబ్లం అవుతుంది. అదే ప్రకారం స్పెషల్లీ అది రిక్వెస్ట్ ఉంది, మీడియా ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది స్పెషల్లీ మీరు కూడా కొంచెం ఎలాబరేట్ చేసేసి న్యూస్ పంపాను. థ్యాంక్ యూ. ఈరోజు ఏఐఓసిడి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ కాల్ ఇచ్చింది. ఆల్ ఇండియా 20th బంద్ చేయాలని కాల్ ఇచ్చింది. అయితే ఈ కాల్ ఎందుకు ఇచ్చిందంటే ఇప్పుడు యాక్చువల్లీ 3 బాగా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి జిఎస్ఆర్ 817 అని ఉంది, అది ఆన్లైన్ సేల్స్ ఆఫ్ మెడిసిన్స్. ఇంకొకటి ఏంటంటే ఈ డీప్ డిస్కౌంట్ ఇస్తుంది కార్పొరేషన్స్. ఇంకొకటి ఏంటంటే టు అవాయిడ్ స్పూరియస్ డ్రగ్స్, దీనికి జిఎస్ఆర్ 220 అని. అప్పుడు కోవిడ్ టైంలో ఎవరు పబ్లిక్ బయటకు పోకుండా ఉన్నదని అప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్ మెడిసిన్స్ ఆన్లైన్ అమ్ముకోవాలని. కానీ ఇప్పుడు కోవిడ్ అయిపోయి ఎన్నో నెలలు అయిపోయింది. ఇప్పుడు కూడా కంటిన్యూగా అదే ప్రొసీజర్ నడుస్తుంది. దాంతో ఏమవుతుందంటే హ్యాబిటెడ్ డ్రగ్స్ ఉంటాయి, ఆల్పోజోలామ్, ట్రామోడాలు, ఇంకా యాంటీబయాటిక్స్, ఇవన్నీ ఏమవుతాయంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ బల్క్గా డ్రగ్స్ ఇచ్చేస్తున్నారు పేషెంట్స్కి, స్టూడెంట్స్కి, ఎవరికి కావాలంటే వాళ్ళకు. దాంతో ఏమవుతుందంటే యూత్ అంతా చెడిపోతుంది, అంతా డ్రగ్ ఎడిట్ అయిపోతున్నారు. దానికి ఆపుతానికని ఈ 2 లాస్ అబాలిష్ చేయాలని మా అంతా కెమిస్ట్ బ్రదర్స్ ఏఐఓసిడి మళ్ళీ మాది అసోసియేషన్ ఇక్కడ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ హ్యాబిట్స్లో ఉంది. అక్కడ నుంచి మాకు కాల్ వచ్చింది. మేము మా ప్రెసిడెంట్ గిసులాల్ జైన్, మా సెక్రటరీ సంజయ్ మోదీ, ఈ అందరం కలిసి మా కోర్ టీంతో మేము ఇది ఒక 1 month నుంచి వర్కౌట్ చేస్తున్నాము. అంతా మనం పొలిటికల్లీ కూడా అందరితో కలిసాము. మొన్న మేము కేటీఆర్ గారితో కలిసాము, అలానే అసద్ హుసేన్తో కలిసాము, మహమూద్ అలీ గారితో, శ్రీనివాస్ యాదవ్ గారితో, సిటీలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరు, ఎంఐఎం ఎమ్మెల్యేస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్, బీజేపీ ఎమ్మెల్యే అందరితో కలిసి అందరికీ రిక్వెస్ట్ చేశాం. అందరు ఈ కాజ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది పాకిపోతే తర్వాత యూత్ ఎవరు పనికి రానట్లు అయిపోతారు. ఇంకా కొంచెం మంది అయితే ఈ పిల్స్ ఉంటాయి అబార్షన్, అవి కూడా ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు. అంటే కాలేజ్ పోయే పిల్లలకి ఇట్లా అంతా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అందు గురించి ఈ ఆన్లైన్ సిస్టమ్ ఉండొద్దు మెడిసిన్లా. అది ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలంటే ఒక కెమిస్ట్కు షాప్ పోతే ఆ కెమిస్ట్ చెప్తాడు ఇది ఇలా తీసుకోవాలి, ఇది అలా తీసుకోవాలని. కానీ ఆన్లైన్లో ఏం చూడడు వాడు. వాడికి ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు, ప్రిస్క్రిప్షన్ కూడా జనరేట్ చేసుకుంటున్నాడు. ఇంకా మనము స్టాండర్డ్ మెడిసిన్స్ అమ్ముతాము, వాడు అన్ని మ్యానిపులేటెడ్ మెడిసిన్స్ అమ్ముతాడు ఆన్లైన్లో. వానికి ఎలా మార్జిన్ ఉంటుంది అది అమ్ముతాడు. అట్లాంటి మెడిసిన్స్ వచ్చితే పేషెంట్కి కూడా లాభం ఉండదు. అందుకోసము కెమిస్ట్ షాప్ అంటే ఉంటుంది, అక్కడ ఏమన్నా తప్పు ఇచ్చినా ఎవరైనా మనం అడగచ్చు. ఇప్పుడు 1 mgలో ఎవరిని అడుగుతారు మీరు? ఆల్ ఇండియా ఎక్కడి నుంచో మెడిసిన్ వస్తుంది. అలానే అమెజాన్ నుంచి, జెప్టో నుంచి, ఇవన్నీ ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఏంటంటే అక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ ఉండరు, వాళ్ళు కోల్డ్ చైన్ యూజ్ చేయరు. అన్నీ ఇప్పుడు ఇన్సులిన్ ఉంది, అది ఒక రేంజ్లో ఉంటేనే పనిచేస్తుంది, 8 degrees కింద ఉంటే పనిచేస్తుంది, లేకుంటే పనిచేయదు. వాడు అక్కడ నుంచి ఆన్లైన్లో పంపిస్తే అది డెడ్ అయిపోతుంది. ఆ ఇన్సులిన్ తీసుకుంటే డయాబెటిక్ తక్కువ కాదు, ఆయనకి ఇంకా రేంజ్ పెరుగుతూ ఉంటుంది. అందుకోసము ఈ ఆన్లైన్ మెడిసిన్
బంద్ చేయాలని మేము అబాలిష్ చేయాలని మేము రిక్వెస్ట్ ఇస్తున్నాము. మీరు ఫుడ్ ఐటమ్స్ ఏదైనా ఐటమ్స్ అవి ఆన్లైన్ తీసుకుంటే పర్వాలేదు. ఇది మెడిసిన్స్ మనకు సంబంధించింది, మన ప్రాణానికి సంబంధించింది. అందుకోసము ఆన్లైన్ వద్దు అని మేము ఇది స్టార్ట్ చేశాము. 20కి బంద్ ఉంది. ఎమర్జెన్సీ గురించి మెడిసిన్స్ గురించి అసోసియేషన్లో నంబర్స్ ఇస్తున్నాము. అసోసియేషన్లో 24 hours ఉంటాము. ఎవరికైనా ఏమైనా ఉంటే గైడ్ లైన్ గురించి చేస్తాము.